హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈరోజు మేమైతే మార్నింగ్ లేచాం, కాస్త రెడీ అయ్యాం. ఇక్కడ స్నానం చేయాలంటే వాటర్ చాలా దారుణంగా ఉన్నాయి. బ్లీచ్ వాటర్, ఓకేనా, డీసాలినేటెడ్ వాటర్. సో చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే వీఆర్ ట్రైయింగ్ టు స్కిప్ మొత్తం వాష్, ఓకే. అండ్ దాంతోపాటు ఈరోజు మనం మార్నింగ్ అంతా వేరే వర్క్స్ ఉన్నాయి కంపెనీకి సంబంధించినవి. సాయంత్రం వీ మైట్ గో ఓల్డ్ దుబాయ్ ఆర్ సంథింగ్. ఈరోజు వ్లాగ్ అంతా కూడా ఇక్కడ లోపలే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. అండ్ అన్న ఇప్పుడే కొంచెం రెడీ అయ్యాము. అండ్ ఏదో షూట్ అన్నారు కానీ అటు అవుతుంది అది. సో పూల్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఇటైతే వచ్చాము. ఇదంతా కూడా మా హోటల్కి సంబంధించిన గార్డెన్, వాకింగ్ ఏరియా ఆర్ ఎల్స్ పూల్ ఏరియా. కుదిరితే ఏదో ఒక రోజు ఇంత ఎండ రాకముందు వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం, లేదంటే సాయంత్రం వాక్ కొద్దాం. ఓకే చలో మామ. చాలా మంచి సన్సెట్స్తో ఈ బోట్ మీద రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ మ్యాన్ మేడ్, మొత్తం పామ్ జుమైరు టైప్ ఇవన్నమాట. చూద్దాం ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి. అండ్ భారతి అయితే కాస్త వెనకాల అయితే ఉంది. వీళ్ళందరూ వస్తున్నారు టీం అంతా కలిసి. సో మనం అయితే ఇప్పుడు యాచ్ మీద we're going to have dinner maybe. Let's go. ఓకే, ఇప్పుడు అయితే భారతి గారు అయితే రియాక్షన్ అయితే ఇస్తారు లోపల రూమ్కి. లోపల ఒక ఇంటీరియర్ ఉంది. లెట్స్ గో. ఇద్దరు మ్యాక్సిమం. ఎంజాయ్. ఏం మాలిక్? ఓ ప్రైవేట్ యాచ్ మీదనా అండి? ఎంత పెట్టుకున్నారు? ప్రైవేట్ జెట్, నాట్ ఈవెన్ ఏ యాచ్. ఓకే, యాట్. మాకు ఇంగ్లీష్ రాదులే. హబీబీ కమ్ టు దుబాయ్. ఓ మాలిక్. ఇక్కడ ఏదైతే అన్క్లియర్గా చెట్లతో ఉందంట, ఇదంతా అంబానీ వాళ్ళ ఇల్లు అంట దుబాయ్లో, పామ్ జుమైరా ఏరియాలో. వెరీ ఎక్స్పెన్సివ్ ఏరియా అని చెప్తున్నారు. యాక్చువల్గా క్లియర్గా లేదు, శాండ్ స్టోమ్ ఉందంట అటు సైడ్ అంతా. ఇవైతే ఏవో కరెంట్ కంట్రోల్స్ అనుకుంటా, పవర్ సప్లై అండ్ ఎయిర్ కండిషనింగ్ అనేవో కొన్ని ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కంట్రోల్స్ అండ్ నావిగేషన్ కంట్రోల్సేనా, నావిగేషన్ కంట్రోల్స్ అంట. ఇది స్టీరింగ్ అండ్ ఇంజిన్ కంట్రోల్. ఓకే. ఎడన్నా మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో మొత్తం దుబాయ్ లైటింగ్ స్ట్రీట్ లాగా. ఓ హబీబీ, నైట్ లైఫ్ ఇన్ దుబాయ్. అండ్ అటు సైడ్ చూడండి బ్రో, మొత్తం ఎల్లో లైట్స్, మొత్తం క్రూజెస్, యాట్స్, మొత్తం వేరే లెవెల్ ఇదైతే ఉంది. మేము క్రూజ్ మీద డిన్నర్ చేద్దాం అనుకున్నాము, బట్ యాచ్ చూడండి ఇట్లా పడుకోవచ్చు అనమాట నీట్గా ఇలా. సో ఈ విధంగా ఎంజాయ్ అయితే చేస్తున్నాం. ఇటు సైడ్ కూడా చాలా మంచి వెదర్. చాలా ప్లెజెంట్గా ఉంది. చిన్న చిన్న వేవ్స్ గా వస్తూ అసలు ఎక్సలెంట్ ఉందబ్బా, రిఫ్లెక్షన్స్ పడి. వెరీ రిచ్ వైబ్ బ్రో. సో చాలా మంచి రిచ్ వైబ్ అయితే వచ్చింది మా. మీరు చూసారంటే ఇక్కడ నుంచి లొకేషన్స్ పామ్ జుమైరు అంతా కూడా లైఫ్ టైం పర్లేదు మా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్ కాదు, దుబాయ్ ఇంత లైటింగ్, ఇంత సినిమాటిక్. సో చాలా బాగుంది. చలో ఇవి. Are you seeing that thing, Habibi? Mama, this is the first glance of Burj Khalifa, the tallest building. పక్కన అని మెరుస్తున్నాయి అనమాట. జబ్ 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 మెరుస్తుంది. అండ్ నైట్ టైం బుర్జ్ ఖలీఫా లేజర్ అయితే పడుతుంది బ్రో. ఆ లేజర్ ఆ బిల్డింగ్ మీద పడుతుంది. చాలా బాగుంది మామ. లైక్ నైట్ టైం విజువల్స్ ఆర్ టూ గుడ్ ఆఫ్ బుర్జ్ ఖలీఫా. నైస్. అండ్ కింద కూడా చాలా కలర్ఫుల్ లైటింగ్తో ఉంటుంది. చుట్టూ కూడా వండర్ఫుల్గా ఉంటుంది బ్రో. మామా చూడండి మామా, ఇటు సైడ్ బుర్జ్ ఖలీఫా ఉంది, దాని మీదకి లేజర్స్ పడుతున్నాయి. ఇప్పుడు చూడండి ఇట్ల మీద అంతా లేజర్లు ఉన్నాయి బ్రో. ఇంకోండి ఈ బిల్డింగ్ మీద లేజర్ ఉంది, ఈ బిల్డింగ్ మీద లేజర్, ఈ బిల్డింగ్ మీద లేజర్, అన్ని లేజర్స్ దాని మీద పడుతున్నాయి బ్రో. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా మీద నైట్ టైం ఎక్స్పీరియన్స్ హౌ మాలిక్? సూపర్ నైస్. చాలా బాగుంది మామా. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఈ చెమటలు చూస్తే మామూలు వేడి లేదు మామ. మొత్తం తడిసిపోయాం మేము చెప్పాలంటే. ఈ బుర్జ్ ఖలీఫా ఇవన్నీ చూడటానికి వచ్చి
అసలు ఎండ వేరే లెవెల్ వేడి. నెక్స్ట్ 4 రోజులు ఇక్కడ మేము ఎక్స్ప్లోర్ చేయాలి. సో చాలా వేడి, ఒక వేడి గాలి వస్తుంది. గాల్పు సాయంత్రం వస్తుంది 7:30కి. మామ ఇప్పుడు ఇది ఫౌంటైన్ షో అవుతుంది మామ ఇక్కడ. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. మామ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది మామ ఇక్కడ. నైస్ ఫౌంటైన్. ఇలా మొత్తం ఫౌంటైన్ షో అయితే జరుగుద్ది ఈచ్ అండ్ ఎవ్రీ హవర్ మామ. చాలా బాగుంది బ్రో, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇది వెదర్ని కూడా కూల్ చేస్తుంది బ్రో. మామ ఫైనల్లీ మాల్లోకి వచ్చాం. ఆహా ఎంత సుఖంగా ఉందిరా, ఎంత సుఖం జీవితంలో ఎప్పుడు అనుభవించలేదురా నేను. అండ్ ఇక్కడ మొత్తం ఫైన్ డైనింగ్స్ ఉన్నాయి అన్నీ కూడా. ఎలా అనిపిస్తుందండి ఇప్పుడు? బయట తిరుగుతారా ఎక్కువ? మాల్లో తిరుగుదామా? మాల్లోనే తిరిగి మొత్తం ఒకటి అవుతుంది దుబాయ్. అండ్ మామ ఇక్కడ ఫేసెస్ చూడండి మామ, ఏ విధంగా యానిమేట్ అవుతున్నాయో. ఇక్కడ చూడండి బ్రో, ఇది కన్ను ఎలా చూస్తుందో అసలు. ఆగి ఇప్పుడు అది కళ్ళు చపకమని మోస్తుంది చూడు. ఒరే వా, రూమ్ డిస్ప్లే పెట్టారు బ్రో మేకప్ది. అండ్ మామ ఇక్కడ షాండ్లియర్ ఉంది బ్రో. బా నేను చూసిన దాంట్లో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్రో మాల్లో. ఓ బాయ్ ఓపీ. హలో అన్న, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. అండ్ ఈరోజు మేమైతే ఆ హోటల్ చెక్అవుట్ అయితే చేసి ఈ బెంజ్ కార్లో, ఎలక్ట్రికల్ బెంజ్ కార్లో ఈ హోటల్లో చెక్ ఇన్ చేయడానికి అయితే వచ్చాం. సో వీఆర్ స్టేయింగ్ ఇన్ స్విస్ హోటల్ ఫ్రమ్ టుడే. సో లెట్ us గో, వెళ్దాం. ఇప్పుడైతే చెక్ ఇన్ అయితే చేస్తాను. అక్కడ హోటల్ రూమ్ ఎలా ఉంటుందో చూపించాం, ఇక్కడ హోటల్ రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. మా లగేజ్ అంతా కూడా కింద అయితే డ్రాప్ అయితే చేశాడు. సో దిస్ ఈజ్ ద 4th డే ఆర్ ఎల్స్ 3rd డే. ఈ 3 రోజులు వేరే వర్క్ మీద అయితే ఉన్నాం మేము దుబాయ్లో. సో అది చెప్పలేము. ఇప్పుడైతే మాకు ఎలాంటి రూమ్ వచ్చింది, ఎలాంటి వ్యూ ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చెక్ ఇన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మేము హోటల్ బుక్ చేయలేదంట, 1 రూమ్ అపార్ట్మెంట్ ఏదో బుక్ చేసామంట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ హోటల్. బట్ వీళ్ళ తర్వాత మేమేం అడిగామంటే, ఎక్కడి నుంచన్నా బుర్జ్ ఖలీఫా కనబడే వ్యూ ఉన్న హోటల్ రూమ్ ఉంటుందా అని అడిగాం. అడిగితే లేదన్నా, ఇక్కడ తెలుగు ఆయన తగిలాడు. ఐ మీన్ బ్యాగేజెస్ మేనేజ్ చేసాడు. ఆయన చెప్పాడు, మేము 11 ఫ్లోర్లు కట్టాం, అన్నీ కనిపించాయి ఆ రోజుల్లో. ఇప్పుడు పక్కనే వచ్చి ప్రతి ఒక్కడో ఒక 100 రూములది కట్టాడు, 100 ఫ్లోర్లది. సో ఏ రూమ్ తీసుకున్నా మీకు ఏమంత వ్యూ రాదు అని అన్నాడు. సో చూడాలి ఇప్పుడు వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. బట్ అపార్ట్మెంట్ కూడా టూర్ చూద్దాం. ఓకే వచ్చేసిందంట. మనం ఇప్పుడు బగ్గీలో పంపిస్తున్నారు ఇక్కడ నుంచి వేరే చోటకి. సో బగ్గీలో వెళ్దాం పదండి, లెట్స్ గో. ఇంకో ఈ అన్నే మాకు తెలుగు, నిజామాబాద్ అంట, తగిలేడు ఈయన దుబాయ్లో. సో ఈ బగ్గీలో వీఆర్ గోయింగ్ టు రైడ్. ఓకే చలో బగ్గీ రైడ్ మామ. అవును మామ, ఇదంతా ఒకటే హోటల్. ఎంత బార్ హోటల్ అంటే ఇటు నుంచి అటు బార్ ఉంది. అండ్ బయట వెదర్ చాలా అంటే చాలా ఎండగా ఉంది. అండ్ ఇదిగోండి ఈ పక్కన కనబడుతున్న పొడవైన బిల్డింగే బుర్జ్ ఖలీఫా. వీళ్ళకి అర్థం కట్టేశారంట మిగతా బిల్డింగ్లు. సో అందుకే కనిపించట్లేదు. లెట్స్ గో. ఓకే చలో వచ్చేసాం మామ మనం బగ్గీతో. సో మామ వీఆర్ గోయింగ్ టు చెక్ ఇన్ టు అవర్ అపార్ట్మెంట్. అండ్ లోపలికి రాగానే వీ హ్యావ్ ఒక మంచి సోఫా అలాంగ్ విత్ టీవీ. సైడ్ వచ్చి వీ గాట్ కిచెన్. బట్ వాషింగ్ మిషన్ అంత మంచి కండిషన్లో లేదు, ఐ థింక్ సో. ఎవరు వాటర్ అనుకుంటా. తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ ఇచ్చాడు. ఐ డోంట్ ఫీల్ ఈ ఫ్రిడ్జ్ కూడా మంచి కండిషన్లో ఉందని చెప్పి. బట్ పర్లేదు, కూలింగ్ అయితే అవుతున్నాయి. 1 ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నాం. అండ్ మెయిన్గా దిస్ ఈజ్ బెడ్రూమ్. బెడ్ ఈజ్ గుడ్ నన్ను అడిగితే. దిస్ ఈజ్ కింగ్ సైజ్ బెడ్, కానీ అంత పెద్ద లార్జ్ బెడ్ కాదు ఇది. నాకు తెలిసిన కొద్దిగా చిన్న బెడ్డే. బెడ్రూమ్ అయిపోయింది. ఇటు సైడ్ వెళ్తే వాష్రూమ్, బట్టలు ఆరేసుకోవటానికి ఒకటి ఇచ్చాడు. వాష్రూమ్లో ఇది ఎందుకు ఇచ్చాడో నాకు ఈ రోజుకి తెలియలేదురా. కాళ్ళు కడుక్కోవడానికి అంటున్నారు కానీ నాకు నమ్ముద్ది అవట్లా. అండ్ ఇటు సైడ్ ఏమో కబోర్డ్ ఏదో ఉంది. నేను సరదాగా చెప్పాను, మీరు ఏమనుకుంటారు కాళ్ళు కడుక్కోవడం కంటేను అని చెప్పి. ఇక్కడ ఈ 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఇది కూడా నేను అంత ఓపీ అని ఏమన్నాను. ఐ వుడ్ రికమెండ్ వీ చేంజింగ్ టు హోటల్ ఇట్స్. ఇది వదిలేసి
ఓకే చూడాలి. నాకైతే ఈ రూమ్ అంతా ఓపెన్ అయితే అనిపించలా, బట్ కాస్త ఎక్కువ స్పేషియస్గా అయితే ఉంది. సో ఇదే మా హోటల్ టూర్ ఇన్ దుబాయ్ నియర్ బుర్జ్ ఖలీఫా. ఇక్కడ ఒక 4 రోజులు ఉండాలి. చూద్దాం. నాకైతే ఈ 1 bedroom అపార్ట్మెంట్ కంటే హోటల్ రూమే మనం ఇంకా ఎక్కువ కంఫర్టబుల్ ఉంటామని అనిపిస్తుంది. వాట్ డు యూ సే? షిఫ్ట్ అందులో ఉంది. ఓకే, సో ఇప్పుడు భారతి గారు, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దిస్ రూమ్? ప్రెటీ మచ్ లిటిల్ ఓల్డ్ బిల్డింగ్ వైబ్స్ వస్తున్నాయి. అలా అని చెప్పి బ్యాడ్గా ఉందని ఏం చెప్పను, బట్ బాగుంది. నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే చలో, అది మామ పరిస్థితి. లెట్ us see మాకు ఏం ఆప్షన్స్ ఇస్తారు ఏంటి అని చెప్పి. బుర్జ్ ఖలీఫా. చలో గాయ్స్, మేము ఇప్పుడైతే వచ్చాం బుర్జ్ ఖలీఫాకి. అండ్ మీ ముందు కనిపిస్తున్న ఈ పెద్ద టాల్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా. దిస్ ఈజ్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. దాని ముందే దుబాయ్ మాల్ ఉంది. అరే ఈ బిల్డింగ్లో తీయాలరా రూము. దాని నుంచి ఒక డైరెక్ట్గా వ్యూ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క రూమ్ ఎంత కాస్ట్ చూడరా. అది మాల్, దాంట్లో రూమ్స్ ఉండవు అంటలేదు, ఇవన్నీ రూమ్సే. సో చూద్దాం. ఇక్కడ బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు మేము క్రాస్ చేసుకొని దుబాయ్ మాల్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ భారతి గారు డిజిటల్ టెక్ దాని దగ్గరికి ఒకసారి వెళ్దామని అడిగారు. సో మనం కాదనుకున్న తీసుకెళ్తాం, మన బాధ్యత కాబట్టి జస్ట్ భారతి గారి కోరిక మేరకు మేము దాంట్లోకి వెళ్తున్నాము. సో లెట్ us గో గాయ్స్. మామ ఇది గ్రాండ్ డిజిటల్ స్టోర్ అంట. అన్నీ ఉన్నాయి బ్రో, నాకు కావాల్సినవి లిటరల్లీ ప్రతిదీ ఉంది. సో లెట్స్ గో, తక్కువ కొంటే కొందాం. సో ఇప్పుడు భారతి గారు అయితే ఫోకస్ చేయడానికి ట్రై చేస్తుంది. అది షట్టరు నొక్కితే ఫోటో వచ్చింది. ఇప్పుడు తీసింది అంతే. Is there any offer in this? Only the standard price. Yeah, this is the body only. 3299. 3299. అమ్మ ఇక్కడ ఇన్స్టా 360 ఉంది, దాంట్లో ఆడుకుంటున్నారు అనమాట. ఆ ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు ట్రాకింగ్ అని చూడాలా? అబ్బబ్బబ్బబ్బబ్బా, అయ్యో 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 అయ్యో, వద్దురా రే ఆపేరా. మీ కళ్ళ ముందు ఉన్నాయన్నీ కూడా పర్ఫ్యూమ్స్ అని మామ. దిస్ ఈజ్ పర్ఫ్యూమ్ హాల్ అంట. డిఫరెంట్ బాటిల్స్, డిఫరెంట్ థింగ్స్ ఈ విధంగా ప్రజెంట్ చేశారు అక్కడ. మామ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది దుబాయ్ మాల్లో రియల్ డ్రాగన్ డైనోసార్ స్కెలిటన్ అంట మామ. డైనోసార్ ది స్కెలిటన్ అనుకుంటా. ఓ బాయ్, దాని తల ఏంట్రా అంత చిన్నగా ఉంది. ఓ నైస్ బ్రో. అమ్మ ఆఖరికి మాలిక్ అడిగిన చైనా టౌన్ అయితే కనిపించింది మామ. సో దిస్ ఈజ్ డిజైన్డ్ యాజ్ చైనా టౌన్. సో పైన చూడొచ్చు మీరు ఎన్ని కట్టున్నాయి. ఇక్కడ మీరు ఫుడ్ తింటారా? ఏమైనా హ్యావ్ ఫుడ్, ఏమైనా షాప్. సో సోన్ బ్రో పైన అంతా కూడా ఈ విధంగా ఉంది. అండ్ సకూరా మొక్కలు ఉన్నాయి నీట్గా. ఓకే, ఇక్కడ వేరే డిఫరెంట్ థీమ్ ఆఫ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నాడు. సో లెట్స్ గో. మాలిక్కి ఇవి నచ్చినాయి అంతా. దిస్ ఈజ్ 22,808. బ్లూ, వైట్ అండ్ బ్లూ. దిస్ ఈజ్ హౌ మచ్? 6,980. 69 into 30. 7 3 21, 2.1 lakh సంథింగ్. అది దిస్ ఈస్ థ్రిల్. ఓరు బాబు. ఈ చైనా టౌన్లోనే ఇప్పుడు మనం లక్కీ డక్ స్టోర్కి అయితే వచ్చాం. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. లక్కీ డక్. ఓ మై గాడ్, డక్కు. మామ ఇక్కడ పక్కన బొమ్మలు, పైన హ్యారీ పాటర్, పోకేమోన్, ఇంకా ఇక్కడేమో వేరే డీసీఓలి, ఇక్కడేమో మంకీ డి లూఫీ ఉన్నాడు, సాసుకే. దాంతోపాటు సోలో లెవెలింగ్ సంగ్ జిన్ వూ కూడా ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి స్టోర్లో. అండ్ ఇక్కడ మాకు డిఫరెంట్ చైనాలు రాసున్నాయి. ఏయో కనబడుతున్నాయి మామ, చైనా టౌన్ అని చెప్పి. ఏయో కొనాలనుకుంటున్నాం కానీ ఏం కొనట్లేదు మేమైతే. తెలియట్లేదు ఏం కొనాలో. చలో లెట్స్ గో, చూద్దాం. ఇక్కడ నూడిల్ షాప్ కనిపించింది, ఆర్డర్ అయితే ఇచ్చాం. డాన్ నూడిల్స్. సో మన టోకెన్ నెంబర్ 1 ఇది మోగినప్పుడు విల్ గో. ఏమో మరి బాబు. సో అన్న మనకైతే ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. ఇదే మనం ఆర్డర్ చేసిన చికెన్ బ్యాన్ ఆర్ డాన్ నూడిల్స్. చాప్ స్టిక్స్తో తినబోతున్నారు ఇప్పుడు భారతి గారు. లెట్స్ ట్రై. రాదా? హౌ విల్ ఇట్ ట్రై? నేను తింటాను చూడండి.
ఇట్స్ అ కాస్ట్లీ లైఫ్. సో చలో లెట్స్ గో మమ్మ. వీఆర్ రీచింగ్ విత్ ఏమంటారు చాప్ స్టిక్స్ పట్టుకొని నేను తిని చూపిస్తాను మీకు. సో ఇది చికెనా కాదా ఫస్ట్? సీ మేడమ్, యూ హ్యావ్ టు టేక్ చాప్ స్టిక్ లైక్ దిస్. ఓకే, క్రిస్ క్రాస్ వే, క్రిస్ క్రాస్ వే. ఓకే, క్లోజ్ 2 fingers, one here, one here. Okay, Oh, you have to. pick like this. Okay, let's go. Kuchko. Ay baba. Kuchko. ఇది ఎప్పటికి బయటకు వస్తుందిరా? And then take 4. In between, roll. ట్యూటోరియల్ డన్. సో ఇప్పుడు భారతి అయితే టేస్ట్ చేయబోతుంది డాన్ నూడిల్స్. అవి గో. హౌ ఆర్ దే? వాట్ ఐ మీన్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ దిస్ దుబాయ్ ట్రిప్ ఈజ్ జస్ట్ ఈటింగ్, స్లీపింగ్ ఆన్ టైమ్, ఈటింగ్ అండ్ హెల్పింగ్ విత్ వాకింగ్ సపోర్ట్, మారల్ సపోర్ట్. సో అండ్ మామ, మేము ఇప్పుడైతే దుబాయ్ మాల్కి అయితే వచ్చాం. దాంట్లో హ్యూమన్ వాటర్ ఫాల్ అంట. సో ఇదంతా మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్. సో ఇక్కడ 2 ఉన్నాయి, అటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. ఇదంతా కూడా ఏమో కొద్దిగా కూలింగ్ అవి బాగున్నాయి, నైస్. ఇప్పుడు మాలిక్కి కాలు పని చేయట్లేదంట. కూర్చుంటే నుంచోలేను, నుంచుంటే కూర్చోలేను. ప్లీజ్ దుబాయ్ మాల్ మనం ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. సో లెట్స్ గో. అన్నీ ఇండియాలో ఉన్న బ్రాండ్సే ఇండియాలో తక్కువగా ఇంకా దొరుకుతున్నాయి. చూసాము ఇండియాలో తక్కువగా ఉన్నాయి. ఇక్కడ నాకు తెలిసి కొని ఈ దుబాయ్ మాల్లో ఏం కొనాలి అసలు నాకు అర్థం కావట్లేదు. అన్నీ చూస్తేనేమో ఏదో లక్షల్లో ఉన్నారా బాబు అంటే, లేదంటే అసలు మన తక్కువలాగే ఉన్నారా బాబు ప్రైస్. ఏది తక్కువకి లేదు దుబాయ్లో. నాకు తెలిసినందుకు మనం తక్కువ మాల్లో కావాల్సి ఏదో ఎదుగుతున్నట్టు మనకు కావాల్సి, లైక్ మనం ఏదైనా అవుట్లెట్స్కి వెళ్ళాలంటే నాకు తెలిసినంత చూద్దాం. ఇప్పుడు దాకా మాల్లో తిరిగి అలసిపోయి మేమైతే మళ్ళీ రూమ్ బ్యాక్ వచ్చాము. మాకు ఆ రూమ్ నచ్చలేదు, కొత్త రూమ్ ఇస్తారా అని అడిగాము. కొత్త రూమ్ ఇచ్చారు. దిస్ టైం ఐ థింక్ చాలా మంచి దాంట్లోనే ఇచ్చారని అనుకుంటున్నా. అండ్ అన్నీ కూడా ఎంత నీట్గా ఉంచారో తెలుసా బ్రో. దీస్ ఆర్ ఆల్ మెటల్ థింగ్స్. అది మిర్రర్స్లో వర్క్ అవుతున్నాయి అదనమాట. ఓకే, ఓ మాస్టర్ మొత్తం అన్నీ ఆన్ చేసాం బ్రో. దిస్ ఈజ్ లైక్ వెల్ ఫర్నిష్డ్. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ బాత్రూమ్ చూపిస్తున్నా. ఫుల్ అబ్బా ఎంత కొత్తగా ఉంది, నీట్గా. అండ్ ఇటు సైడ్ వాష్రూమ్, అబ్బా ఎంత బాగుంది, సుఖం. ఓకే, ఇది బాగుంది. అండ్ ఇటు సైడ్ రాగానే ఒక కాఫీ మిషన్, ఎవ్రీథింగ్. అండ్ ఒక మంచి టీవీ. అండ్ దాంతోపాటు చాలా మంచి విశాలమైన బెడ్ ఇచ్చాడు. అండ్ మా దాంట్లో నుంచి వ్యూ ఎలా ఉందో చూసే ముందు ఒక లాంగ్ మిర్రర్ కూడా ఇచ్చాడు అటు సైడ్, విచ్ ఈస్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఒక్కసారి మా కిటికీ నుంచి వ్యూ అయితే చూద్దాం నీట్గా. ఓకే, దిస్ ఈస్ ద వ్యూ అవుట్ సైడ్. వీఆర్ ఇన్ 8th floor నో. అండ్ నిజం చెప్తున్నా, కింద 3rd floor లో ఉన్నదానికన్నా దిస్ రూమ్ ఈజ్ వే బెటర్. వాట్ డూ యూ ఫీల్? చాలా బెటర్. ఓకే, సో దిస్ ఈస్ చాలా బెటర్. డోంట్ బుక్ ఎనీ అపార్ట్మెంట్ రూమ్స్, నార్మల్తో బుక్ చేసుకోండి. ఒకవేళ మేము బుక్ చేసుకున్న హాట్లో మీరు బుక్ చేసుకోవాలనుకుంటే. ఓకే, సో అదనమాట. ఇప్పుడు మా బ్యాగేజ్ ఒక 1/2 గంటలో వచ్చిందంట. విల్ వెయిట్. అండ్ ఇక్కడ ఉంటాం మిగతా నెక్స్ట్ ఉండే 3 రోజులు. ఓకే, పోదుకోవాలరా హబీబీ. మున్నా బాయ్ స్లీపింగ్ ఇన్ దుబాయ్. లెట్ us go మామ. మనైతే ద బిగ్ బాక్స్ ఫర్ బిగ్ క్రేవింగ్స్ అయితే రెడీగా అయితే ఉంది. మనం ఇది దాదాపు ఒక 120 dirhams పెట్టుకున్నాం. అంటే 120 into 3 అంటే 3600 సంథింగ్ మనకి ఇదైతే పడింది. సో 4000 రూపాయలు వ్రాప్స్ తింటాకి రెడీగా ఉన్నాం. లెట్స్ గో. మనకి ఇక్కడ ఏదో హౌ వాజ్ ఇట్ ఇక్కడ చెప్పమంటున్నాడు. ఓ బాయ్, ఇది తినాలంటే చాలా కష్టమైన పని. సో హెవీ గో. 4000 రూపాయలకి వాట్ యూ గెట్ ఇన్ దుబాయ్. సో మనకైతే మంచిగా చికెన్ అవేవో అంటారు కదా, అదైతే పంపాడు. అంత పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి వ్రాప్లు. ఇది ఒక్కటి తినాలి. ఇలాంటివి మేము ఎన్ని తినాలి? ఓకే, మూమెంట్ ఆఫ్ ట్రూత్ ట్రై అయితే చేస్తామమ్మా. ఓకే, వేడిగానే ఉంది. లోపల పికిల్స్ కూడా పెట్టున్నాయి. లెట్స్ గో. బాగానే ఉంది.
బట్ వీ కాంట్ ఈట్ మోర్ దెన్ 3 పీసెస్ ఆర్ 2. ఇదంతా మిగతాదంతా విల్ ట్రై విత్ దిస్. ఓకే, దిస్ ఈస్ యావరేజ్ మామ. ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్. రియల్లీ బాగుంది. దిస్ వన్ ఈజ్ గుడ్. దీంట్లో మ్యాక్సిమం వేస్ట్ అవుతుంది తెలిసిందే. బట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. గుడ్ నైట్. అందరూ మంచిగా ఇండియన్ ఫుడ్ తిని మంచిగా పడుకుంటున్నారని అనుకుంటున్నాను. అండ్ వ్లాగ్లు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. కుదిరితే ఏమన్నా ఫ్రీ ఫైర్ కంటెంట్ కూడా చేయడానికి ట్రై చేస్తా ఈ 2-3 రోజుల్లో గేమ్ ఓపెన్ చేసి. ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ అంత బాగోలేదు, అందుకని వ్లాగ్స్ కొద్దిగా లేట్ అవ్వచ్చు. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. బాయ్, లవ్ యూ, గుడ్ నైట్, బాయ్ క్యూటీ.